ఈ నడుమ మనం చూసిన జాతరలంటే మేడారం చిన్న జాతర, నాగోబా జాతర, ఐలోను మల్లన్న జాతర, కొమరెల్లి మల్లన్న జాతర, ఏడుపాయల దుర్గమ్మ జాతర, సదల్పూర్ జాతర, కొత్తకొండ జాతర, కురుమూర్తి జాతర, ఓ ఇట్లా ఎన్నో చూసినాం. ఏ జాతర గొప్పతనం ఆ జాతరదే. సూడాల నుండి తీరువాటం ఉంటే ఇప్పుడు సూర్యాపేటకు ఓన్రబ్బా, సూపర్ ఉంటది. గట్ట మీద పడిసినాది సందమామ కంటే నువ్వు ఓ లింగాల సక్కదనంగా ఉన్నావయ్యా ఓ లింగాల. గజ్జెల లాగులేసుకొని గంపలెత్తుకొని ఓలింగా అనుకుంటా పెద్దగట్టు జాతర జోరుగా నడుస్తుంది. సూర్యాపేట పక్కకు దురాజ్పల్లి గుట్ట మీద లింగమంతుల స్వామి దర్శనం కోసము యాదవులు శీతం మంది వస్తున్నారు. 2 ఏళ్ల కోపారి జరిగే గొల్లగట్టు జాతరకు మనోళ్లే కాదు చుట్టుముట్టు రాష్ట్రాలకు వెలిగిన మస్తు మంది వచ్చి మొక్కులపై చెప్తున్నారు భక్తులు. బస్సు పెట్టుకొని గుంటూరు నుంచి దాదాపు 50 మంది పైగా వచ్చాము. పెద్దగట్టు జాతరకు 200 ఏళ్లకు మీద చరిత్ర ఉంది. తాత ముత్తాతల కాంచెల్లి గొల్లలే పూజారులు. డోలు సప్పుల నడుమ ఐతారం రాత్రే దేవరపేటని తెరిచిర్రు. చౌడమ్మ లింగమంతుల స్వామి కడమ దేవుళ్ళు ఉంటారు. ఇంట్లో 33 ఉంటాయి. 33 అంటే ప్రపంచం మీద మన దేవస్థానాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల విధాలు ఉంటాయి. 5 రోజుల జాతరకు 40 లక్షల మంది దాకా వస్తారట అందాజ లెక్క. సర్కార్ తరఫున 5 కోట్లు పంపిరు సౌలతుల కోసము. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, లోకల్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చిండు. వ్యక్తిగతంగా కోరుకునేది ఏం లేదు. మన జిల్లా ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, రైతులకి అందరికి మేలు జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. లింగమంతుల స్వామికి పూజలు చేసినాక యాటలు కోసి ఆడని వండుకొని తిన్నారు. 2 ఆటలు ఇచ్చిన 2 కోస్తున్నాం సారు. భక్తులు బగ్గొస్తుండే వరకు సూర్యాపేటకెంచి విజయవాడ పోయే బస్సులు కాలరను నార్కట్పల్లి, నల్గొండ మీదకెళ్లి కోదాడకు పంపిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా తీరొక్క దుకాణాలు పడ్డాయి. రంగుల రత్నం రమ్మని పిలుస్తోంది. ఆదివారం నాడు గంపల ప్రదక్షిణ, సోమవారం ఏటల బలి, మంగళవారం చంద్రపట్నం, బుధవారం నెలవారం, ముగింపు గురువారం నాడు లాస్ట్. పెద్దగట్టు జాతర బేస్తారం దాకా నడుస్తుంది. మొక్కులున్నోళ్ళు పొయ్యిరాండ్రి, ఇప్పుడు తప్పితే మళ్ళా 2 ఏళ్లకే మరి.